రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే స్వామివారి సన్నిధిలో రావి చెట్టు, ధర్మగుండం దగ్గర కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు. వేములవాడ రాజన్న సన్నిధిలోని కార్తీక పౌర్ణమి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ బాబు యాదవ్ అందిస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. మనం చూడొచ్చు, ఉదయం నుండే రద్దీ మాత్రం రాజన్న ఆలయంలో కనబడుతుంది. అంటే కార్తీక మాసం అంటే దాదాపు శైవ క్షేత్రాలకే ఎక్కువ భక్తులు వస్తుంటారు. అందులోనూ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయము. గత కొద్ది రోజుల నుంచి చూస్తే మాత్రము సోమవారం, ఆదివారం కూడా రద్దీ ఎక్కువనే కనబడ్డది. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడికైతే భక్తులు మాత్రం వచ్చారు. అంటే ఉదయం నుండే ఇక్కడ రద్దీ మాత్రం కొనసాగుతుంది. అయితే ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న ఆలయంలో ఎట్లాంటి పూజలు జరుగుతాయి, అసలు కార్తీక పౌర్ణమి అంటే ఏంటిది అని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. అసలు కార్తీక పౌర్ణమిలో ఈరోజు రాజన్న ఆలయంలో ఎట్లాంటి పూజలు చేస్తారు? యశ్వో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. మన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి అంటే ఈ శరత్కాలం, అంటే శరత్ ఋతువు ప్రారంభంలో ఆశ్వేజ మాసం, కార్తీక మాసం. ఈ శరత్కాలంలో కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు విశేషంగా తన యొక్క కళలను ప్రదర్శించి లోకల్లో ఉన్నటువంటి జనులందరికీ కూడా చక్కటి ఔషధులను ఆ ఔషధుల ద్వారా మనకు ఆహారాన్ని అందించి తద్వారా ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ పౌర్ణమి నాడు విశేషంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ దీపారాధన విశేషంగా చేస్తారు. అగ్నిర్నః పాతు కృత్తికా నక్షత్రానికి అగ్నిదేవత ప్రధానం. అంటే పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటే దీన్ని కార్తీక మాసం అని అంటారు. ఈ కార్తీక మాసానికి అధిదేవత ఎవరయ్యా అంటే రాజరాజేశ్వర స్వామి అగ్ని రూపంలో వెలుస్తాడు. ఆ స్వామి యొక్క పేరును తలుచుకొని చక్కగా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే చక్కగా నదీ స్నానం కానీ, పుష్కరిణి స్నానం కానీ, ఇంట్లో తలస్నానం కానీ చేసి దేవాలయంలో కానీ, నదీ తీరవందు కానీ, ఇంట్లో దేవుడి వద్ద కానీ, తులసి దగ్గర కానీ దీపారాధన చేసి వత్తులు వెలిగించి ఆ ఇష్టదేవతా స్తోత్రములు చేయాలి. తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, వేములవాడ రాజన్నలో ఇవాళ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎట్లాంటి పూజలు జరుగుతాయి? మన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చక్కగా ఉదయం సుప్రభాతం తర్వాత ప్రాతకాల పూజ చేస్తారు. తర్వాత మాధ్యాహ్నిక పూజ, ప్రదోషకాల పూజ చేసిన తర్వాత సాయంకాలం ప్రదోషకాల పూజ అయిన తర్వాత రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయ ప్రాంగణంలో జ్వాలా తోరణం ఉంటుంది. అంటే ఆ జ్వాలా తోరణం కింద ఆ జ్వాల అంటే అగ్ని రూపంలో ఆ జ్వాలను వెలిగించి ఆ జ్వాల కింద నుంచి స్వామివారిని అలాగే అనంత పద్మనాభ స్వామిని 2 దేవతల మూర్తులను కూడా ఆ జ్వాల కింద నుండి అక్కడికి బయటికి ప్రవేశింపబెడతారు. తద్వారా ఆ దర్శనం ఎవరు చేసుకున్న యమబాధలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో ఉంది. మేము కార్తీక మాసానికి ప్రతి సంవత్సరం అత్తం మేము దేవుడు రాయన్నను దర్శనం చేసుకుంటాం. మాకు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. మేము వచ్చిన కాంచాలి కొద్దిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటానే మాకు ఆ దేవుడు సాయం చేస్తాను. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతాను మీరు రాబట్టి. 3 సంవత్సరాలు బట్టి కార్తీక మాసానికి వస్తా. ప్రతి సంవత్సరం కార్తీక మాసానికి వస్తాను. అయితే ఆ దేవుని దర్శనం చేసుకొని మాకు సుఖ సంతాలు ఇస్తాను, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. ఆ దేవుని దేవల ఆరోగ్యం మంచిగా ఉంటాను. ఏం పేరమ్మా నీ పేరు? లలిత, వరంగల్. ఎప్పుడు వస్తారు ఇట్లా? ఇదే ఫస్ట్ చూడాలనే వచ్చినాం మేము. ఇంత పబ్లిక్ బాగుంటారని అంటే కార్తీక పౌర్ణమి చూడాలనే, చూద్దాం ఎంత పబ్లిక్ ఉంటారో, అట్లనే అన్ని దేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు కదా అని వచ్చినాం. ఇంటి దగ్గర మంచిగా తులసి చెట్టు దగ్గర వత్తులు కాల్చినాం, దేవుని దగ్గర నైవేద్యం అండి పెట్టి పొద్దున్నే ఇక బయలుదేరినాం వరంగల్ నుంచి. మేము కరీంనగర్ నుండి వచ్చినాము. ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన స్వామివారికి దర్శనం చేసుకొని దీపాలు వెలిగించడం కోసము వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. టెంపుల్లో చాలా కోలాహలంగా ఉంది. భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి రాజన్న ఆలయంలో ఏమేం చేశారు? 365 వత్తులతో దీపాలు వెలిగించుకున్నామండి. దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం, స్వామివారిని. చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు కార్తీక మాసం
పౌర్ణమి నాడు దైవ దర్శనం అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. జనం చాలా బాగున్నారు. దైవ దర్శనం అయినందుకు సంతోషిస్తున్నాం. చాలా బాగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది. అంటే ఎందుకు అంటే కార్తీక పౌర్ణమి చేసుకోవాలనిపించింది? ప్రత్యేకించి ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చి దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా లేకపోతే ఇవాళ ఈ తొలి సంవత్సరం వచ్చారా కార్తీక పౌర్ణమి? ఇదివరకు కూడా వచ్చాము, బట్ మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాము అనమాట విత్ మై ఫ్యామిలీతో. మా బాబు పుట్టాక ఇదే ఫస్ట్ అనమాట కార్తీక పౌర్ణమికి రావడం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ డేగా చెప్తున్నారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుంటూ పాపాలు తొలిపోయి ఎంతో పుణ్యం కలిగి చెప్పి చాలా అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎక్కడున్నా కూడా రాజాను దర్శించుకొని వెళ్తుంటామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో బాబీ యాదవ్, B6 న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుండి.